వెల్కమ్ టు ఇట్లు మిస్ రవంతి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన టమాటో కెచప్ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చో ఇప్పుడు వీడియోలో చూద్దాం. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ కెచప్ని ఎప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కేజీ బాగా పండిన రెడ్ టమాటో తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా రెడ్ కలర్ ఉంటేనే మనకు కెచప్ చాలా మంచి కలర్లోకి కనిపిస్తుంది. తర్వాత 3 లేదా 4 గార్లిక్ అంటే వెల్లుల్లి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 చిన్న టీ స్పూన్ కారం, తర్వాత కొద్దిగా సాల్ట్, వెనిగర్ కూడా మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. బాగా పండిన టమాటాలు కాబట్టి మనకి 3 విజిల్లో మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని 3 విజిల్ రానివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇది మెత్తగా అయిపోవాలన్నమాట. చూడండి, ఇలాగా మనకి టమాటాలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఫైన్ పేస్ట్, మెత్తగా ఉండాలి ఈ పేస్ట్. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ అంతా ఇందులో వడగట్టుకోవాలి. ఇలా మంచిగా గరిటెతో వడగట్టుకోవాలి. పల్పంతా పోయేలాగా మనం ఈ ప్యాన్లోకి ఇలా వడగట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిన పల్ప్ని మనం టమాటా చాట్ చేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఆ పల్ప్ అంతా పడేయకుండా మనం అలా కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ అంటే 3/4 కప్ అంటే 100 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కేజీకి 100 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే దీన్ని దగ్గర పడనివ్వాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు కెచప్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. కాస్త ఇలా అంటిస్తే మనకి కిందికి ఇలా జారినట్టుగా ఉంటే ఇంకాసేపు కుక్ చేసుకోవాలని అర్థం. సో ఇంకో 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కాసేపు ఉడకనివ్వాలి. మనకి పర్ఫెక్ట్గా కెచప్ రెడీ అయ్యేది ఇలా స్టీల్ ప్లేట్ మీద చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. సో చూడండి, ఇలా జారట్లేదు. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి మన కెచప్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కెచప్ని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేయవచ్చు. సో బ్రెడ్ కానీ పిజ్జాల్లోకి కానీ పిల్లలు ఇష్టంగా తింటుంటారు. ఏది పెట్టినా సరే కెచప్తో లాగించేస్తారు. సో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.